వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో తెలుగు పిల్ల. హలో పీపుల్, సో హాయ్, అందరు ఎట్లున్నారు? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా ఇక్కడ చాలా బాగున్నా. అండ్ ఈ రోజటి బ్యూటిఫుల్ వీడియో ఏంటి అంటే, ఈరోజు నేను లైక్ వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే అనేది ఒక వీడియో చేస్తున్నాను అనమాట. సో ఈ మధ్య అందరూ డైట్ కాన్షియస్ అయినరు, హెల్త్ కాన్షియస్ అయినరు, సో ఫుడ్ మీద చాలా కాన్షియస్ అయినరు అనమాట. సో క్యాలరీస్ కౌంట్ చేస్తూ తింటున్నారు. సో చాలా చేంజెస్ వచ్చినాయి అనమాట. లైక్ కోవిడ్ టైం నుంచి ప్రతి ఒక్కరు మ్యాక్సిమం అందరూ వెయిట్ గెయిన్ అయినరు అండ్ మంచి హెల్తీ వెయిట్ అయినరు అనమాట. సో ఇప్పుడు అందరూ దాన్ని తగ్గించుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. అండ్ కొందరు న్యూట్రిషనిస్ట్ దగ్గర వెళ్తున్నారు, కొందరు జిమ్కి వెళ్ళి తగ్గుతున్నారు, అండ్ చాలా వరకు మంది అయితే ఫుడ్ కట్ డౌన్ చేస్తున్నారు. సో ఫుడ్ అనేది కూడా మన బాడీకి చాలా ఇంపార్టెంట్ కదా. సో దాన్ని మనం ఎట్లా తింటున్నాం, క్వాంటిటీ పోర్షన్స్లో తింటున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇవాళ నేనైతే నా బ్రేక్ఫాస్ట్ డిన్నర్ మీకు చూపిస్తాను. చాలా సింపుల్, మనం రోజు ఏం తింటామో అదే తింటాం అనమాట. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. హలో పీపుల్, సో ఈరోజు అయితే మంచిగా వర్షం పడుతుంది అనమాట మాకు. సో ఇప్పుడైతే మేము చికెన్ తీసుకురావడానికి బయటికి వెళ్తున్నాం. సో ఇంట్లో అయితే చికెన్ అయిపోయింది. మాకైతే మస్తు వర్షం పడుతుంది బయట. యాక్చువల్గా స్ట్రాంగ్ ఉందన్నమాట. సో కంటిన్యూస్గా ఒక 2 days నుంచి అయితే మాకు ఫుల్ ఆన్ వర్షం పడుతుంది అండ్ తప్పదు ఇంకా మనకి. సో మేమైతే ఈరోజు మేము చికెన్ తెచ్చుకోనికి వెళ్తున్నాం అనమాట బయటకి. ఫుల్ వర్షం పడుతుంది అండ్ యూనో చాలా బాగుందనమాట. 2 days నుంచి కంటిన్యూస్గా నాన్ స్టాప్గా ఇప్పుడు కూడా పడుతూనే ఉంది మాకు వర్షము. అంటే చాలా ఎక్కువ కాదు, లైక్ కొంచెం లైట్గా పడుతుంది అనమాట వర్షం. సో ఈ వర్షంలోనే మేము వెళ్తున్నాం చికెన్ తీసుకురావడానికి. సో ఇంట్లో అయితే చికెన్ లేదనమాట. సో బోన్లెస్ అయిపోయింది అండ్ నార్మల్ చికెన్ కూడా అయిపోయింది అనమాట. సో చూస్తున్నారు కదా, ఫుల్ వర్షము అస్సలు ఆగట్లేదు, పడుతూనే ఉంది కంటిన్యూస్గా. కొంచెం పడుతుంది అండ్ సమ్ టైమ్స్ హెవీగా కూడా పడుతుంది. అండ్ ఇప్పుడైతే మేము పబ్లిక్స్కి వెళ్తున్నాం. సో పబ్లిక్స్ అంటే ఇందులోనే మేము చికెన్ ఈ పబ్లిక్స్లోని చికెనే మంచి అనిపిస్తుంది అనమాట మాకు. ఇప్పుడే లోపలికి వచ్చిన అండ్ సమ్ టైమ్స్ మేము తీసుకున్న చికెన్ ఎప్పుడు అవైలబుల్ ఉండదన్నమాట ఇక్కడ. ఒకసారి చూడాలి ఇప్పుడు వెళ్ళి. థ్యాంక్ గాడ్ ఈసారి అయితే చికెన్ ఉంది. అంటే సమ్ టైమ్స్ దొరకదు అనమాట మాకు. సో మేమైతే ఈ హోల్ కటప్ చికెన్ తీసుకుంటాం. అంటే ఫుల్ కోడి ఇంకా మొత్తం కట్ చేసి పెడతారు దాంట్లో. సో వీళ్ళైతే కొంచెం పెద్ద పీసెస్ గా కట్ చేసి పెడతారనమాట. సో ఇలా కస్టమ్ కట్స్ వాళ్ళు ఉంటారు. సో వీళ్ళకి ఇస్తే మనకి చిన్నగా కట్ చేసి ఇస్తారనమాట. సో మీన్ వైల్ మాకు ఇంట్లో బోన్లెస్ చికెన్ కూడా అయిపోయింది. అండ్ ఈ బోన్లెస్ ఎందుకు తీసుకుంటామో మీకు కంప్లీట్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇదంతా రెడీ టు కుక్ అనమాట. సో వీళ్ళకి ఇంకా ఈజీ చేయడానికి కోసం ఇట్లా పెడతారు వీళ్ళు. సో ఇదైతే మేము ఎప్పుడు తీసుకోము బికాజ్ సో అతను మన చికెన్ని కట్ చేసేస్తున్నాడు. ఈ లోపు మనం కొంచెం సిలాంత్రో తీసుకునేది ఉంది, అట్లనే మింట్ కూడా తీసుకునేది ఉంది అనమాట. సో ఫస్ట్ అయితే సిలాంత్రో తీసేసుకొని, సిలాంత్రో చాలా బాగుంటుంది ఇక్కడ, అండ్ మింట్ కూడా తీసేసుకున్నాం. హలో పీపుల్, సో ఇప్పుడైతే నైట్ అయిందనమాట. సో మేము నెక్స్ట్ డే కోసం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి సో ముందునే చికెన్, అంటే రేపు డిన్నర్కి మేము గ్రిల్డ్ చికెన్ తింటాం అనమాట. సో ఆ స్టైల్లో సో తవా మీద కుక్ చేసేసుకుంటాం దాన్ని. సో దానికోసం ఈరోజే మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో దానికోసమే ఈ ప్రిపరేషన్స్. అండ్ రేపటి బ్రేక్ఫాస్ట్ కోసం కూడా మనం ఇప్పుడే రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేయాలి. సో బోన్లెస్ చికెన్ అనమాట, మీకు మార్నింగ్ చూపించిన కదా అది. సో మాకైతే రోజు డిన్నర్కి ఇదే చికెన్ ఉండదు. ఒక్కసారి మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మేము అట్లీస్ట్ 2 to 3 days తింటాం అనమాట. సో మీన్ వైల్ ఇంకా వేరే ఫుడ్ కూడా, లైట్ ఫుడ్ ఏదైనా ప్రిఫర్ చేస్తుంటాం. అండ్ ఇప్పుడైతే చికెన్ని మొత్తం మ్యారినేట్ చేసిన. నేను దీనికి ఏం రెసిపీ మీకు చెప్పట్లేదు, అందరూ చేసుకునేలాగానే. సో అన్ని కొంచెం స్పైసెస్ యాడ్ చేసిన అనమాట, చాలా తక్కువగా. అండ్ కావాలి అంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తా దీన్ని ఎట్లా మ్యారినేట్ చేస్తున్నాం, ఏమేమి వేస్తున్నాం అని చెప్పేసి. సో ఎక్కువ స్పైసెస్ కూడా తినము. సో చాలా తక్కువ స్పైసెస్తోని, అంటే కొంచెం మరీ టేస్ట్లెస్గా మనం తినలేము కాబట్టి కొంచెం స్పైసెస్ యాడ్ చేస్తాం అనమాట. సో ఇట్లా మొత్తం దాన్ని మ్యారినేట్ చేసేసుకొని రెఫ్రిజిరేట్ చేసుకోవాలా. సో నెక్స్ట్ డే డిన్నర్ కోసం అనమాట ఇదైతే. అండ్ ఇంకొకటి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం ఓట్స్ అనమాట. సో ఓట్స్ మేము డైలీ మాకు బ్రేక్ఫాస్ట్ అయితే ఓట్సే ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ మేబీ వీక్లీ వన్స్ అట్లా చీట్ మీల్ చేస్తూ ఉంటాం. ఆ రోజు ఏదైనా ఉప్మా అన్న కొంచెం ఏదైనా టేస్టీ ఫుడ్ తింటాం అనమాట. సో బట్
ఇదైతే రోజు ఓట్సే ఉంటుంది ఎవ్రీడే మార్నింగ్ మాకు ఇది. సో ఓట్స్ అయితే చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది డైట్ చేసే వాళ్ళకి అయితే, బికాజ్ మనకి ఇది చాలా లైక్ ఫైబర్ ఫుడ్ అండ్ మనకి ఎక్కువసేపు దీన్ని మనకి స్టమక్ ఫుల్ పెడుతుంది అనమాట. సో అంత ఈజీగా ఆకలి కాదు. సో దానికోసం అని చెప్పేసి ముందు రోజే కొంచెం పాలు వేసి లైక్ ఇట్లా సోక్ చేసి పెడుతున్నాను అనమాట. సో ఈ 2 బౌల్స్ వచ్చేసి నాకు మా హస్బెండ్కి. సో ఇంకా అది ఓవర్ నైట్ మనకి సోక్ అయిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం బాదం ఇంకా వాల్నట్స్ కూడా లైక్ సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట ఓవర్ నైట్. సో ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. బట్ మేమైతే మోస్ట్లీ ఈ రెండింటిని మాత్రం డెఫినెట్గా రోజు తీసుకుంటాం. సో ఇట్లా తింటే చాలు, లైక్ లిమిట్గా మనం ఏం తింటున్నామో అవే మనం కొంచెం తక్కువ పోర్షన్లో తీసుకుంటే మనకు ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అట్లీస్ట్ 30 minutes to 1 hour మనకి వర్కౌట్ ఉంటే మాత్రం ఇంకా చాలన్నమాట. సో ఏ న్యూట్రిషనిస్ట్ అవసరం లేదు. సో ఎలాంటి లైక్ టేస్ట్ని చంపుకొని ఉండాల్సిన అవసరం లేదనమాట. సో రేపటి కోసం అయితే ఇవి కూడా మేము ముందు రోజే సోక్ చేసి పెట్టుకుంటాం. ఇట్లా సోక్డ్ ఆల్మండ్స్ మనం తింటే చాలా మంచిది అనమాట. లైక్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని స్టెబిలైజ్ చేస్తుంది అండ్ మంచి బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ అవుతుంది అనమాట. సోక్డ్ ఆల్మండ్స్ చాలా బెటర్. అండ్ మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ కలుస్తా. హలో పీపుల్, సో చూసిండ్రు కదా సో ముందు రోజు నా ఫుడ్ ప్రిపరేషన్స్. అండ్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. సో రాత్రి ఆల్రెడీ రెఫ్రిజిరేట్ చేసి పెట్టినా కదా. సో ఓట్స్ మంచిగా సోక్ అయిపోయినాయి మిల్క్లో. సో దీంట్లో వాటర్లో కూడా సోక్ చేసుకుంటారు కొంతమంది, బట్ అది కొంచెం టేస్ట్ తక్కువ అనిపిస్తుంది, నాకు అట్లా ఇష్టం లేదు. సో అందుకోసమే మేము మిల్క్లో సోక్ చేసుకుంటాం. సో ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ అనమాట ఇది. సో నేను జస్ట్ వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన, ఎందుకంటే అవి మైక్రోవేవ్ సేఫ్ కాదు కాబట్టి. సో అందుకోసమే ఈ బౌల్లోకి షిఫ్ట్ అయిపోయింది అండ్ మంచిగా సోక్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు దీన్ని మనం ఓవెన్లో పెట్టేసుకోవాలన్నమాట. లైక్ కొంచెం సేపు అది ఇంకా మంచిగా కుక్ అయిపోతుంది. సో ఇట్లా కూడా తినొచ్చు, బట్ కొంచెం ఇంకా ఓట్స్ అంతా ఇష్టంగా తినలేము కాబట్టి దాన్ని కొంచెం కుక్ చేసుకోవడానికి మళ్ళీ ఓవెన్లో పెట్టేసి ఒక 3 to 5 minutes దాన్ని మనం ఓవెన్లో పెట్టేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే ఒక 3 minutes పెట్టిన అండ్ అది కొంచెం కుక్ అయిన తర్వాత, అంటే ఆల్రెడీ మిల్క్ని మొత్తం అబ్జర్వ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ కొంచెం మిల్క్ కావాలంటే యాడ్ చేసేసుకొని దెన్ మళ్ళీ ఒక 3 minutes అట్లా పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మనం షుగర్ అయితే కంప్లీట్గా మేమైతే ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి షుగరే లేదు, మేము తీసుకోవట్లేదు. సో షుగర్కి ఆల్టర్నేటివ్గా కొంచెం లైట్గా హనీ వేసుకుంటాము. అండ్ ఫ్రూట్స్ అయితే మన ఇష్టం అనమాట. సో ఏమని వేసుకోవచ్చు అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. సో మేమైతే మోస్ట్లీ ఎవ్రీడే బనానా వేసుకుంటాం దాంట్లో. నా 3 minutes అయిపోయింది. ఒక్కసారి చూద్దాం ఇది. సో మనకి మిల్క్ మొత్తం అబ్జర్వ్ చేసుకుందనమాట ఓట్స్. నేను మళ్ళీ కొంచెం మిల్క్ యాడ్ చేసి మళ్ళీ దీన్ని ఒక 3 minutes అట్లా పెట్టేస్తా. సో మంచి టేస్ట్ వస్తుంది, ఎంత కుక్ అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది అనమాట. నేను ఇట్లుంటేనే తింటా ఓట్స్, లేదంటే అంత ఇష్టం అనిపించదు. సో అందుకోసమే దాన్ని కొంచెం టేస్టీగా చేసుకొని తింటా అనమాట. అండ్ ఇప్పుడు మళ్ళీ ఒక 3 minutes పెడితే మనకి ఓట్స్ రెడీ. అండ్ ఇప్పుడు దీంట్లో అయితే మంచిగా హనీ వేసుకోవాలి. సో లైట్గా హనీ వేస్తా దీంట్లో. సో జస్ట్ షుగర్కి ఆల్టర్నేటివ్ అనమాట, అంతే. కొంచెం స్వీట్ అండ్ టేస్ట్ ఇస్తుంది కాబట్టి అంతే. హనీ తినని వాళ్ళు దీన్ని ఇమీడియట్గా స్కిప్ చేసేసుకోవచ్చు. సో అట్లయినా బాగానే ఉంటుంది ఓట్స్. సో ఇప్పుడైతే హనీ వేసేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసేస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అయితే బనానా వేసుకుంటాం మేము. సో ఎనీ ఫ్రూట్ వేసుకోవచ్చు, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, సో అట్లా ఏమైనా వేసుకోవచ్చు. అండ్ సినమన్ పౌడర్ కూడా చాలా చాలా బాగుంటుంది, బట్ నేనైతే ఇప్పుడు వేయట్లేదు. సో జస్ట్ రాగా చూపిస్తున్నాను అనమాట. లైక్ మా లంచ్ టు డిన్నర్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ నేనేం ప్రజెంటేషన్స్ చేయట్లేదు, ఏం వీడియో కోసం అది ఏం చేయట్లేదు అనమాట. అందుకోసమే చాలా రాగా ఈ వీడియో తీద్దాం అనుకున్నా. సో ఇప్పుడైతే బనానా వేసిన. మనం వీడియో కోసం ప్రజెంటేషన్ అంటే ఇంకా నేను వేరే ఫ్రూట్స్ కూడా యాడ్ చేయొచ్చు, ఇంకేమేమో యాడ్ చేయొచ్చు, బట్ లేదు, మేము డైలీ ఇట్లనే తింటాం అనమాట. అండ్ నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి రాత్రి సోక్ చేసి పెట్టినాం కదా ఆల్మండ్స్ ఇంకా వాల్నట్. సో ఒక సైడ్ ఏమో ఆల్మండ్ వాల్నట్స్ కట్ చేసి ఉన్నాయి, చిన్న చిన్న చాప్ చేసి. ఇంకో సైడ్ ఏమో ఓన్లీ ఆల్మండ్స్ ఉన్నాయన్నమాట. సో నేనైతే వాల్నట్స్ అంత ఇష్టంగా తినా, లైక్ సమ్ టైమ్స్ రాగా తీసేసుకుంటా, కానీ ఇలా ఇదైతే ప్రిఫర్ చేయనమాట. సో వాల్నట్స్ ఇంకా ఆల్మండ్స్ ఏమో మా హస్బెండ్కి ఒక బౌల్లో, అండ్ నాకు ఓన్లీ ఆల్మండ్స్ చాప్ చేసినవేమో నా కోసం అనమాట. ఇది నా బౌల్. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చేసి దాంట్లో కొంచెం ప్రోటీన్ కూడా యాడ్ చేసుకుంటాడు. సో అవన్నీ నేనేమి ఇప్పుడు చూపించట్లేదు. సో తను సెపరేట్గా వేసుకుంటాడు అనమాట ప్రోటీన్ పౌడర్. సో ఇది మా బ్రేక్ఫాస్ట్. సో మేము ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ ఓట్సే తింటాము. అండ్ ఇది చాలా చాలా హెల్దీ. అండ్ డైట్లో ఉన్న వాళ్ళైతే ఎవ్రీడే ఓట్స్ ప్రిఫర్ చేయొచ్చు. సో చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నా బ్రేక్ఫాస్ట్ టైం అయింది. అండ్ నేను మళ్ళీ మీకు లంచ్ టైంలో కలుస్తాను. సో ఇది మా బ్రేక్ఫాస్ట్ అనమాట ఈరోజుకి. సీ యూ అగైన్ లంచ్లో మళ్ళీ.
హలో! సో లంచ్ టైమ్ అయితే అయింది అండ్ లంచ్‌లోకి అయితే మేము రోజు రైస్ మాత్రమే తింటాం. అందులో డౌటే లేదు. సో మనం ఎప్పుడు ఎట్లా తింటాం రైస్ అండ్ కర్రీ, సో అంతే తింటామనమాట. సో దీనికైతే ఏం ఫుడ్ కట్ డౌన్ చేసేది లేదు. సో టేస్టీగానే తింటాం కానీ లిమిట్‌లో తింటామనమాట. సో క్యాలరీస్‌ని చూస్తూ అండ్ ప్రోటీన్ ఇంటేక్ మ్యాండేట్‌గా తీసుకుంటామనమాట. సో లంచ్‌లో ఎవ్రీడే మనకి ప్రోటీన్ ఉండదు కాబట్టి మేము డిన్నర్‌లో అయితే ప్రోటీన్ ఉంటది మాకు ఎవ్రీడే. లంచ్‌లో మేము రైస్ విత్ వెజ్ కర్రీస్ ఏదో ఒక కర్రీ చేసుకొని తింటాం కదా! సో ఒక 2 కర్రీస్ చేసుకున్నా గానీ సో దాంతోనే మేము కర్రీ ఎక్కువగా రైస్ తక్కువ పెట్టేసుకొని తింటామనమాట. కానీ ఈరోజు మాత్రం నేను చికెన్ చేస్తున్నా. సో లంచ్‌లో కూడా సమ్ ప్రోటీన్ ఫుడ్డే అండ్ రైస్ విత్ చికెన్ సెమీ గ్రేవీ చికెన్ కర్రీ అనమాట. మనం లైక్ వెయిట్ గెయిన్ అవుతున్నామంటే దానికి చాలా చాలా రీజన్స్ ఉంటాయి. మేబీ డిప్రెషన్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఎనఫ్ స్లీప్ లేకపోయి ఉండొచ్చు, లేకపోతే మెయిన్ ఏంటి అంటే స్ట్రెస్ అనమాట. సో ఈ స్ట్రెస్ అనేది లైక్ కంట్రోల్లో లేకపోతే మనం ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అవుతాం. సో వెయిట్ గెయిన్ అంటే అందరికీ ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఏంటంటే మనం ఫుడ్ క్వాంటిటీ తగ్గియాలి అని మాత్రమే ఆలోచిస్తాం. బట్ దాని బిహైండ్ రీజన్స్ చాలా ఉంటాయి. సో అన్నిటినీ మనం బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. సో చికెన్ అయితే రెడీ అయింది. లైక్ ఎక్కువ గ్రేవీ కాదు అండ్ ఫుల్ ఆన్ ఫ్రై కాదు. సో సెమీ గ్రేవీ అనమాట. అండ్ సైడ్కి మనకి రైస్ కూడా కుక్ అయిపోతుంది. ఈ రోజుల్లో అయితే చాలామంది మంచిగా క్యాలరీస్ని చూసి తింటున్నారనమాట. లైక్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని మరి తింటున్నారు, లైక్ ఎంత బాడీకి మనం క్యాలరీస్ ఇస్తున్నాం అని చెప్పేసి. సో చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. అందరూ హెల్త్ కాన్షియస్ అయినరు అండ్ వర్కౌట్స్ చేస్తున్నారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కొంచెం స్ట్రెస్ లేకుండా చూసుకుంటే చాలు, హెల్తీగా ఉండిపోతాం. సో లంచ్ కోసం అయితే చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు ఇంకా ఆకలిస్తుంది అనమాట. సో ఈవినింగ్ 4 అవుతుంది అండ్ నా లంచ్ ప్లేట్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. అంత ఇంకేం ఉండదు, మంచిగా టేస్టీగా తింటాం అండ్ కొంచెం తక్కువ క్వాంటిటీలో తినేస్తే సరిపోతుంది. అండ్ ఎప్పుడైనా కొంచెం రైస్ తక్కువ ఉండి కర్రీని ఎక్కువ ఉండేలాగా ప్రిఫర్ చేయండి. సో అలా తింటే మనకి కర్రీతోనే మనకి స్టమక్ ఫుల్ అయిపోతుంది. సో రైస్ అండ్ చికెన్ కర్రీ, ఇంకా దీనికి ఏం సాలెడ్ అవన్నీ ఏం లేవు. సమ్ టైమ్స్ తింటాము బట్ అంటే ఎవ్రీడే చికెనే ఉంటుంది కదా. సో నెక్స్ట్ డే మళ్ళీ వేరే కర్రీ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ప్లేట్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ ఈ రోజుకైతే డే ఇన్ మై లైఫ్ చేస్తున్నా కాబట్టి ఇది నా లంచ్ ప్లేట్ అనమాట. సో ఓన్లీ రైస్ అండ్ చికెన్. ఓకే, సో ఇదే నా లంచ్ ఈ రోజుకి అండ్ ఇదే నా లాస్ట్ మీల్ ఆఫ్ ద డే అనమాట. సో మళ్ళీ డిన్నర్లో ఏం తింటా అనేది మీకు మళ్ళీ నైట్ చూపిస్తాను. హే గాయ్స్, సో మళ్ళీ డ్రెస్ చేంజ్ ఏంటి అంటే ఇప్పుడు నైట్ అవుతుంది కదా. సో ఇప్పుడైతే మా జిమ్ టైం అనమాట. అండ్ జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మేమైతే ఎగ్స్ తింటాం. సో ఎగ్స్ ఆల్రెడీ బాయిల్డ్కి పెట్టేసిన, బాయిల్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడైతే జిమ్కి వెళ్తాం. అండ్ డిన్నర్కి వచ్చేసి చాలా లైట్ ఫుడ్ అనమాట. సో ఇట్లా బాయిల్డ్ ఎగ్స్ అండ్ సమ్ గ్రిల్డ్ చికెన్, లేకపోతే ఒక టాసిటో, లేకపోతే ఒకరోజు అవకాడో టోస్ట్. సో అట్లా లైట్ ఫుడ్ అనమాట. సో ఇవైతే మనం తినొచ్చు. బట్ మేజర్ పార్ట్ మీల్ వచ్చేసి మనకి ఈవినింగ్ 4 or 5కి ఎండ్ చేసేయాలన్నమాట. ఓకే, ఇంకా నాకు జిమ్కి టైం అవుతుంది అండ్ బయట వర్షం పడుతుంది. చూస్తున్నారు కదా, నిన్న మార్నింగ్ నుంచి అయితే వర్షం ఇట్లనే కంటిన్యూస్గా పడుతుంది. అండ్ ఇప్పుడైతే మా జిమ్ టైమ్. సో ఇప్పుడు జిమ్కి వెళ్తున్నాం. అండ్ నేనైతే ఇంకా ఆల్రెడీ వీడియో చాలా లాగ్ అవుతుంది కాబట్టి జిమ్ వర్కౌట్స్ అట్లా ఏమీ తీయట్లే అనమాట. సో నేను జస్ట్ డైరెక్ట్గా మనకి లైక్ డిన్నర్లో ఏం కుక్ చేసుకుంటాం అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇప్పుడైతే జిమ్కి వెళ్తున్నాం. సో నా వర్కౌట్స్ అయితే నేను ఏమీ రికార్డ్ చేయలేదు బికాజ్ ఆల్రెడీ నా జిమ్ వ్లాగ్ ఆల్రెడీ ఎప్పుడో పెట్టేసిన కాబట్టి. అండ్ సో ఇప్పుడైతే డిన్నర్ టైం అనమాట. డిన్నర్ అంటే మనం ఆఫ్టర్ 8 లైట్గా ఏదైనా తినొచ్చు. అండ్ ఇప్పుడైతే మేము ఇది నిన్న మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా చికెన్. సో దాన్ని తవా మీద లైట్గా ఆయిల్ వేసి దాన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అండ్ అదర్ సైడ్ బాయిల్డ్ ఎగ్స్కి మొత్తం ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ దీని మీద కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుంటాం, ఎందుకంటే కొంచెం టేస్టీగా తినడం కోసం. సో లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేస్తున్నా దీని మీద. సో సాల్ట్ అండ్ పెప్పర్ అనమాట. సో పెప్పర్ సాల్ట్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది బాయిల్డ్ ఎగ్స్. అండ్ ఇంకో అదర్ సైడ్ ఏమో మనకి చికెన్ తవా మీద మంచిగా ఫ్రై అయిపోతుంది. సో కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మా డిన్నర్ అనమాట. ఇది ఒక్కరికి కాదు, ఇద్దరి కోసం. సో డిన్నర్లో అయితే డెఫినెట్గా మేము ప్రోటీనే తింటాం అనమాట. సో చికెన్ అండ్ బాయిల్డ్ ఎగ్స్ ఈ రోజు డిన్నర్కి. అండ్ సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. సో నా మార్నింగ్ టు నైట్ లైక్ వాట్ ఐ ఈట్ ఇన్ అ డే అనేది చూపించిన కదా. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.